రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీ జరిగింది. దాదాపు 200 సీసీ కెమెరాలున్న కళాశాలలో ₹1 కోటి పైగా డబ్బులు మాయమయ్యాయి. కాలేజీలోకి చొరపడ్డ దొంగలు ఎలాంటి ఆధారం చిక్కకుండా భారీ చోరీ చేసి పోలీసులకే సవాల్ విసిరారు. ఈ భారీ దోపిడీ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి చెందిన బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ విద్యా సంస్థకు చెందిన 3 కాలేజీల్లో సిబ్బంది 4 రోజులుగా ఫీజు డబ్బులు వసూలు చేశారు. అకౌంటెంట్ సెలవులో ఉండటంతో ₹1.07 కోట్ల నగదును అక్టోబర్ 9వ తేదీన కాలేజీ ఆవరణలోని ఆఫీసు బీరువాలో భద్రపరిచి ఎప్పట్లాగే తాళాలు వేసి సాయంత్రం 6 గంటలకు ఇళ్లకు వెళ్లారు. అక్టోబర్ 10వ తేదీన ఉదయం 8:45 వచ్చి చూడగా మెయిన్ డోర్ ధ్వంసం చేసి ఉండటాన్ని గమనించారు. ఆఫీసు రూమ్ వద్దకు వెళ్లగా బీరువా తలుపులు తెరిచి ఉండటం, అందులోని డబ్బు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై కళాశాల ఏవో కేసినేని కుమార్తో పాటు పిఎస్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన ప్రాంతంతో పాటు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉండగా చోరీకి పాల్పడిన దుండగులు మెయిన్ డోర్ను ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. సీసీ కెమెరాలతో పాటు డీవీఆర్ బాక్స్ను సైతం ఎత్తుకెళ్లారు. ఎల్బీ నగర్ డీజీపీ అనురాధ, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ సీఐ అశోక్ రెడ్డి కాలేజీకి చేరుకుని పలువురు సిబ్బందిని విచారించారు. చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజీలో పెద్ద మొత్తంలో డబ్బు చోరీకి గురికావటం చర్చనీయాంశంగా మారింది.